క్యాష్ బాబు హోమ్ చేస్తున్నారు మీరు, తినేస్తున్నారా అప్పుడే? ఏం స్టిక్ ఇచ్చావు? మటన్ స్టిక్ ఇచ్చావా క్యాష్కి? మటన్ అంటారా మరి, మటన్ అంటారో లేదు తెలియదు కానీ మటన్ స్టిక్సే. ఈయన పనిలో ఈయన ఉన్నారు క్యాష్ బాబు గారు. ఈసారి కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చినట్టున్నది బిస్కెట్. క్యాష్ బాబు నీ బిస్కెట్స్ మార్కెట్లో ఇది కూడా దొరకట్లేదు ఏంటో మరి. డాగ్స్ కి పెట్స్ ఎక్కువగా ఉన్నాయేమో, లేకపోతే స్కేర్సిటీగా ఉందేమో ఫుడ్. అది చూడు సీరియస్గా చూసేస్తున్నాడు ఆ ప్యాకింగ్ చేస్తుంటే. కానీ చాలా రోజులేను కదా స్టిక్స్ అయిపోయి. నీకేమో ఖాళీ లేక తీసుకురావట్లేదు. లేదు అసలు మార్కెట్ లో లేవు. అవునవును, మార్కెట్ లోకి రావట్లేదు. కంపెనీ వచ్చేయి అలాంటిది ఏదో లోకల్ తయారీ వచ్చేసింది. అయ్యో క్యాష్ బాబు ఎంజాయ్. క్యాష్ బాబు నీ స్నాక్స్ వచ్చేసినాయి. మీ డాడీ సూపర్ క్యాష్ బాబు. క్యాష్ బాబు అవి టేస్ట్ చేసి నీ బిస్కెట్స్ టేస్ట్ చేసి క్యాష్ బాబుకి బిస్కెట్స్ డింగ్ తోక ఊపేస్తున్నాడు క్యాష్ బాబు. మా డాడీ నాకు చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు రకరకాలి. నా స్నాక్స్ అయిపోయి నేను తెచ్చారు మా డాడీ అని. చాలు నాన్న, ఇంకా ఆమె తిన్నావు కదా ఇప్పుడే, డిన్నర్ అయిందిగా. సరే కానీ బాబు రేపు తింది కానీ నాన్నలు నీకే కదా, నీకే కదా. వాటి ఫుడ్ జోన్ లో దాసే. ఇంకా క్యాష్ బాబు నీ జోన్ లో పెట్టేస్తాను, రేపు తింది కన్నా బాగుంటుందా. సరేనా? నీ పెట్టేస్తున్నా, ఇదిగో దీంట్లో పెట్టేస్తా. సరే దగ్గరుండి పెట్టించుకుంటున్నాడు. సరేనా? సరేనా? బయట పెట్టుకో, నీకు ఎప్పుడు కావాలంటే ఇంకా 4 అయినా కదా. అంతకు ముందు చిన్నవి కదా ఇది అది కింగ్స్ది. ఇదేమో ఈ చిన్నవి వచ్చినాయి, పెద్దవి రావట్లేదు. ఈ కంపెనీ ప్యూర్ పెట్ అంటే మంచి కంపెనీ. ఇది కింగ్స్ లాస్ట్ టైం తెచ్చింది అది కింగ్స్ మీట్ అంట. బిగ్స్ ప్యూర్ పెట్ ఇది ప్యూర్ పెట్ మంచిది అన్నది. ఓకే తిని క్యాష్ బాబు.